ఎవరైతే తిరుమల తిరుపతి దేవస్థానానికి అయితే ఎవరైతే వెళ్తున్నారో అలాంటి వారు ఈ వీడియో అయితే తప్పకుండా చూడాలి. ఎందుకంటే చాలామందికి తెలియకపోవచ్చు. అయితే మెయిన్గా ఏంటంటే అక్కడికి వెళ్ళే వాళ్ళు చాలామంది జీన్స్ ప్యాంట్ తోటి అదేవిధంగా టీ షర్ట్ తోటి అయితే వెళ్తుంటారు. బట్ గుళ్ళోకి మాత్రం మీరు ఎప్పుడైతే దర్శనం చేసుకోవడానికి వెళ్తుంటారో అలాంటప్పుడు మీకు క్యూ లైన్లోనే ఆపేస్తారనమాట. మీరైతే గమనించండి. ఎందుకంటే క్యూ లైన్లో ఎప్పుడైతే మీరు దర్శనంకి అయితే వెళ్తుంటారో అప్పుడు అక్కడ చెక్ చేస్తారనమాట. చెక్ చేసేటప్పుడు ఖచ్చితంగా మిమ్మల్ని ఒకవేళ మీరు జీన్స్ ప్యాంట్ కానీ టీ షర్ట్ కానీ అదేవిధంగా లేడీస్ కూడా టీ షర్ట్ కానీ జీన్స్ ప్యాంట్ కానీ లేక మిగతా షార్ట్స్ కానీ అది నైట్ ప్యాంట్స్ కానీ ఇలాంటివి ధరిస్తే మాత్రం లోపలికి మాత్రం అలౌడ్ అయితే చేయరనమాట. మీకు టికెట్ ఉన్నా కానీ అదేవిధంగా మీకు దర్శన టికెట్ ఉన్నా కానీ అదేవిధంగా బయట అక్కడ మీరు తిరుపతిలో కూడా మీరు ఏ టికెట్ ఉన్నా సరే కానీ మిమ్మల్ని మాత్రం లోపలికి మాత్రం అలౌడ్మెంట్ అయితే చేయరన్నమాట. అయితే మీకు చాలామంది డౌట్ రావచ్చు, మేము గుడ్డోకి వెళ్ళేటప్పుడు ఎలాంటి డ్రెస్సులు వేసుకోవాలని చాలామందికి అయితే డౌట్ కూడా రావచ్చు. ఇప్పుడు చెప్తాను. అయితే మెయిన్గా ఏంటంటే కంపల్సరిగా మీరు ట్రెడిషనల్ డ్రెస్ మాత్రమే వాడాలి. అయితే మగవాళ్ళు ఏంటంటే ధోతీస్ వాడచ్చు, షర్ట్స్ వాడచ్చు, కుర్తా వాడచ్చు, పైజామా కూడా వాడచ్చు అన్నమాట. మరొకసారి చెప్తున్నాను, మగవారు మాత్రం ధోతీ షర్టు కుర్తా పైజామా అయితే వాడచ్చు. అదేవిధంగా లేడీస్ మాత్రం శారీ, హాఫ్ శారీ, చుడిదార్ విత్ దుపట్టా మాత్రం అయితే వాడచ్చు అన్నమాట. ఇదైతే గమనించండి. మెయిన్గా ఇవి కాకుండా మీరు వేరే మాత్రం అయితే జీన్స్ ప్యాంట్స్ కానీ అవి అలాంటివి షార్ట్స్ కానీ నైట్ ప్యాంట్స్ కానీ అలాంటివి మాత్రం వేస్తే మాత్రం లోపలికి మాత్రం అలౌడ్ అయితే చేయరు. ఇదైతే గమనించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.